మామూలుగా పోలీసు వాళ్ళని చూస్తే రౌడీలకు వణుకు పుట్టాలి. ఇటు సైడ్ పోలీసు వాళ్ళు ఉన్నారంటే వాడు ఆ దిక్కే రాకుండా పోవాలి. కానీ విశాఖపట్నం గాజువాక కాడ మాత్రం పాలు మరిచిన ఓ పసి రౌడీ గాని చూసి పోలీసు వాళ్ళే గజగజ వణికిర్రు. వాడు కరాటే పోజులు పెడుతుంటే వీళ్ళు కాకి బట్టలు వేసుకొని కూడా కామైపోయిర్రు. చూడు రే వీడు వీని హీరోయిజం ఎట్లున్నదా. విశాఖపట్నం సెంట్రల్ జైలు ముంగడ పోలీసు వాళ్ళ మీదకే ఇట్లా మరవడుతున్నాడు మోతేవారి. నన్ను ఇడిచిపెట్టురా మీ సంగతే చూస్తా అని కరాటే పోజులు పెడుతున్నాడు బ్రూస్లీ లెక్క. ఇక బూతులు తిట్టుకుంటే శంగ ఎగరబట్టిండు. ఇక ఆడున్న పోలీసు వాళ్ళు రౌడీ గారు అంతా హీరోయిజం చూపిస్తున్నా కూడా ఏమనకుండా కామైపోయారు. అంతేకాదు వీడియో తీస్తుంటే అరే ఈ పోలీసు వాళ్ళు నా తాను 20,000 దొబ్బిర్రా నువ్వు ఇస్తావారా అని వీడియో తీసేటోళ్ళ మీద కూడా గరం అవుతున్నాడు మనిషి. మరి బట్టగాల్సి మీదేస్తున్నాడా నిజంగానే పోలీసు వాళ్ళు 20,000 నొక్కిరా అన్నది కూడా పెద్దోళ్ళు ఎంక్వైరీ చేస్తే బాగుండు. ఈ గుర్రాల సాయి అనేటోడు మర్డర్ కేసులో జైలు ఉన్నాడట. ఆల్రెడీ రౌడీ షీట్ కూడా ఉన్నదట మీద. ఇవాళ కోర్టులో విచారణ ఉంటే తీసుకుపోయి మళ్ళీ జైలుకు తీసుకొచ్చిరట పోలీసు వాళ్ళు. అయితే లోపలికి పోయే కాడ ఇట్లా పోలీసు వాళ్ళ పంత నవిలిండు. ఓ రౌడీగాడు పోలీసు వాళ్ళ మీద హీరోయిజం చూయిస్తే పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయకుండా పోలీస్ స్టేషన్ పోయి విధిలో కాటంకం చేసిండని మళ్ళీ కేసు పెట్టిరట. బరితెగించి కేసులనే ఆభరణాలు లెక్క వేసుకుంటోనికి ఆ కేసు లెక్కన అని అనుకుంటూ వేయరట. ఇక జైలు కాడ రౌడీ గారి హీరోయిజం చూసిన వాళ్ళు.